ప్రియమైన మిత్రులారా, నా పేరు అశోక్ బాబు. బహుజన్ టీచర్స్ ఉపాధ్యాయుని, అదేవిధంగా విద్యార్థి దశ నుంచి దళిత రైట్స్ ఫెడరేషన్లో పనిచేస్తూ ఈరోజు దళిత రైట్స్ ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న రిలీజ్ అయినటువంటి తంగలాన్ మూవీ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. విషయం ఏంటంటే, తంగలాన్ మూవీ అంటే దాన్ని తీసినటువంటి డైరెక్టర్ నేపథ్యం కానీ, అదేవిధంగా ఆయన ఎన్నుకునేటటువంటి కథాంశాలను బట్టి చాలామంది కూడా కొన్ని అపోహలతో ఆ యొక్క సినిమా రివ్యూని తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఆ విషయం మీద సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్లో పోయి సినిమా చూడటం జరిగింది, మా మిత్రులను తీసుకొని. మరి ఆ యొక్క సినిమా నేపథ్యాన్ని చూసినట్లయితే వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఏ విధంగా పేదవాళ్ళు అయ్యారు, పేదవాళ్ళు అవటానికి కారణం ఏంటి, వాళ్ళు అసలుకి ఈ భూమిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి భూమిపుత్రులు ఎవరు, దళితులా కాదా, ఆ దళితులకి భూమి ఉంటే భూమి ఏమైంది, అటువంటి భూమి లాక్కున్నది ఎవరు, అటువంటి నేపథ్యాల్ని మన పారంజిత్ గారు చాలా చక్కగా అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ యొక్క సినిమాలో వాస్తవానికి ఓపెన్గా చెప్పాలంటే ఏ సినిమా చూసినా బాగాలేకపోతే నాకు మాత్రం తలనొప్పి వస్తుంది, చిన్న సీన్స్ కూడా బాగాలేకపోతే. కానీ తంగలాన్ మూవీని పారంజిత్ తీసినటువంటి విధానం ఎలా ఉన్నది అంటే, ఒక దళితుడికి భూమి ఉంటే స్వతంత్రంగా ఎలా జీవిస్తాడో, తన కుటుంబాన్ని ఎలా బతికిస్తూ ఉంటాడో చూసి ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి అమీన్ అనేవాడు ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి వసూలు చేసేటువంటి బ్రిటిషర్స్ కాడ పన్నులు వసూలు చేసేటువంటి అమీన్ అనేవాడు వీళ్ళ ఆత్మగౌరవంతో తమ యొక్క పని తాము చేసుకొని, తమ యొక్క గింజలు తాము తింటూ ఆత్మగౌరవంతో మిగతా వాళ్ళతో కన్నా కూడా గౌరవంగా బతుకుతూ ఉంటే చూడలేక ఆ యొక్క పండించినటువంటి పంటను కూడా తగలబెట్టి ఆ యొక్క భూమిని లాక్కొని వాళ్ళని వెట్టి చాకిరికి దళితుల మొత్తాన్ని కూడా తన కాళ్ళ కింద ఉంచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో, ఏ విధంగా ఉంచుకున్నారో దాన్ని సహించలేనటువంటి చియాన్ విక్రమ్ని అద్భుతంగా వాస్తవానికి చాలా చక్కగా చేశాడు. అదే ఒక బట్టలు లేకుండా, ఒక మేకప్ లేకుండా తెలుగు హీరోని చేయమంటే బహుశా సినిమా చరిత్రలోనే చూపించలేరేమో. ఎందుకంటే ఈ లిగ్గులు పెట్టుకోకుండా, అదేవిధంగా మేకప్లు లేకుండా కెమెరా ముందుకు వస్తే అసలు చూడరని భయం వీళ్ళకి. కానీ గత నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఈ యొక్క సౌత్ ఇండియాలో నేషనల్ అవార్డులు పొందేవాళ్ళు ఎవరని అంటే తమిళియన్స్, మలయాళం హీరోసే. ఎందుకు తీస్తారనేది చియాన్ ఈ సినిమాలో నటించిన విధానాన్ని పారంజిత్ అసలుకి మనం ఉన్నటువంటి విక్రాన్ని మర్చిపోయాడు. నిజంగా ఒక ట్రైబల్ వ్యక్తి, ఒక దళితుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా కష్టపడతాడు, ఆ యొక్క విధానాన్ని చాలా చక్కగా చూపించాడు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఆ సినిమాలో విషయానికి వచ్చేసరికి దళితులను వెట్టి చాకరీ చేపిస్తున్న వాళ్ళని, అదేవిధంగాను వచ్చేసి ఆ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదని ఎవరు నిజంగా వారసులు, దానికి ఎవరు దాన్ని నిజంగా బయటకు తీయగలరు అనేది మనం గమనించుకున్నట్టయితే, ఎవరైతే వజ్ర వైడూర్యాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలు ధరించిన వాళ్ళని గమనించుకున్నట్టయితే రాజులు కానీ, బ్రిటిషర్స్ కానీ, ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు కానీ, రాజ్యాలు కానీ అందరూ కూడా ఒక్కళ్ళకు కూడా నిజంగా చెప్పాలంటే దమ్ము ధైర్యం లేదు అది తీసుకొచ్చేటటువంటి. ఎందుకంటే ఆ మట్టిలో మాణిక్యాలు అంటారు, వజ్ర వైడూర్యాలు, బంగారాలు, ఖనిజ లవణాలన్నీ కూడా ఈ యొక్క భూమిలోనే ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. ఆ భూమితో నిజంగా ఈ దేశంలో అనుబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం దళితులే. అవి దీకలేనటువంటి సత్తా సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా దళితులు అనేది ఈ యొక్క సినిమాలో పారంజిత్గా చక్కగా చూపించగలిగారు. బహుశా కేజీఎఫ్ తీసుంటారు, అది కమర్షియల్గానో, బిజినెస్ గానో, లేదంటే ఎవరినన్నా అణిచివేచి వాళ్ళ యొక్క కోట్లు సంపాదించుకోవడానికి. కానీ పారంజిత్ గారు చాలా చక్కగా తీశాడు. ఈ భూమిలో ఉన్నటువంటి సహజ సంపదని బ్రిటిషర్స్ అయినా, రాజులైనా కూడా ఈ యొక్క దళితులు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలని ఏ విధంగా నోరు లేని జంతువుల మధ్యకు తీసుకొని ఆ యొక్క జంతువుల నుంచి కావాల్సినటువంటి మనుషులకు కావాల్సిన పోషక పదార్థాల పాలుని, అదేవిధంగా వాటిని వ్యవసాయానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి సహజ నైపుణ్యం గల వాళ్ళ యొక్క దళితులు, ఆ యొక్క దళితుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ యొక్క దళితులకి ఏ విధంగా ఈ యొక్క వ్యవసాయం చేయాలి, ఏ విధంగానూ వచ్చేసి 6 గజాల యొక్క పట్టు చీరని అగ్గిపెట్టులో నేసినటువంటి యొక్క దళితుల యొక్క చరిత్రని ఈ యొక్క పారంజిత్ గారు బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క బ్రిటిషర్స్ని కానీ, మిగతా వాళ్ళు కానీ, ఈ దేశంలో యొక్క రాజులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ కులం పేరుతోనో, మతం పేరుతోనో, అణిచివేత్తోనో, అదేవిధంగానూ వీళ్ళని వచ్చేసి అంటరాని వారు కానీ చూస్తూ ఉన్న దాన్ని వీళ్ళకన్నా కూడా బ్రిటిషర్స్ వీళ్ళకున్నటువంటి
శక్తి సామర్థ్యాన్ని గమనించి ఈ యొక్క గోల్డ్ని ఏ విధంగా భూమిలో నుంచి బయటికి తీయాలనే విధానాన్ని వీళ్ళైతే తీయగలరని చెప్పి వీళ్ళు ఎంచుకుంటారు. వీళ్ళ కాడ రోజు అణిచివేతకి అదేవిధంగా అవమానాన్ని గురి అవుతా మీరు అంటరాని వారు అని చెప్తే నిత్యం అవమానిస్తున్నటువంటి అనిపించుకునే దానికన్నా కూడా బ్రిటిష్ వారు అక్కడ కష్టపడి పనిచేసి కూలి తీసుకొని ఆత్మగౌరవంతో తమ బిడ్డలు చదివించుకోవచ్చు, మంచి ఇల్లు కట్టించుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క దళిత స్త్రీలు ఆ రోజులు వచ్చేసి కనీసం లోన వస్త్రాలు వేసుకోవడానికి కూడా ఇబ్బందికర, పైన వస్త్రాలు కూడా లేకుండా వ్యవస్థలుగా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళకి ఆ సినిమాలో ఒక సీన్లో అందరు ఆడవాళ్ళకి జాకెట్లు తెచ్చిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో, నిజంగా మేము కూడా ఈ బట్టలు వేసుకోగలమా, మేము బంగారం వేసుకోవాలనేటువంటి కోరిక ఆ యొక్క మనుషుల్లో నిజంగా ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి యొక్క దేశంలో సహజ సంపదను సృష్టించేది వీరు, కాను అనుభవించడానికి హక్కు లేకుండా యొక్క మనువాదం ఏ విధంగా వాళ్ళని అణిచిపెట్టిందనే దాన్ని ఈ యొక్క పారంజిత్ గారు చాలా చక్కగా తీశారు. సినిమా చాలా బాగుంది. సినిమా ఎక్కడ బోరు కొట్టలేదు. 3 పాటలు పెట్టాడు. 3 పాటలు చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా ఆ యొక్క దళితులకు ఉన్నటువంటి ఈ యొక్క భూమి, ఈ యొక్క దళిత ద్రవిడ నేల మాత్రమే ఇది వేదభూమి కాదు, నాగాభూమి. ఈ యొక్క శాంతి, ప్రపంచ శాంతి కాముకుడైనటువంటి బుద్ధుడు జన్మించినటువంటి నేల. ఈ యొక్క భారతదేశాన్ని ఎప్పుడైతే బుద్ధుడు విడనాడాడో ఈ యొక్క దేశంలో అశాంతి ఏర్పడ్డది. ఆ యొక్క తిరిగి శాంతి పొందాలంటే మరో బౌద్ధం, అదేవిధంగా మరో ప్రబుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా పారంజిత్ గారు నిజంగా ఈ యొక్క దళితుల యొక్క వేదనలు, ఆవేదనలు అన్నింటినీ కూడా చక్కగా తీశారు. చాలా చక్కగా ఉంది సినిమా. ఈ సినిమాలో మరి ముఖ్యంగా చదువుకున్నవారు, దళిత విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రార్థనకు పోయినా సరే తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. నువ్వెవరో తెలియాలి, నీ మూలాలు ఏందో తెలియాలి, నీ తాతలు ఎవరో తెలియాలి, నీ ముత్తాతలు ఎవరో తెలియాలి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎవరో తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే నువ్వు అంటరానివాడు కాదు, నీ వెంట రానివాడే అంటరానివాడు అవుతాడే కానీ నువ్వే నిజమైన శక్తివంతుడివి, సామర్థ్యవంతుడివి. నీ ఒక్కడికి ఈ శక్తి సామర్థ్యం ఉందని చెప్పి చూపించినటువంటి పారంజిత్కి నిజంగాను వచ్చేసి జేబీలో పారంజిత్ గారు చాలా బాగుంది. జ్ఞానవేల్ రాజా గారు కూడా నిర్మాతగా చాలా వచ్చాడు. అటువంటి దమ్మున్న సినిమా కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచ వైజ్గా పారంజిత్ గారు చాలా తెలివిగలవాడని చెప్పి మనం 100% ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ భారతదేశంలోనే రిలీజ్ చేస్తే ఈ సినిమానికి అంటరాని వారికి ఒక ముద్ర వేసి ఆ సినిమానికి రివ్యూల పేరుతో, రేటింగ్ల పేరుతో దాన్ని ఏ విధంగా దళితులను ఇంకా అవమానపరుస్తున్నారో, దళితుడు తీసిన సినిమాను కూడా ఎక్కి రాకుండా చేయాలని ప్రలోభ పెడతారని చెప్పి ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని దేశాల్లో వదిలాడు. ఈ యొక్క సినిమాకి తప్పనిసరిగా కూడా ఉత్తమ నటన అవార్డులు కానీ, అదే ఉత్తమ చిత్ర అవార్డులు కానీ వస్తుంది. నిజంగా అందరూ దళితులందరూ కూడా చూడాలని చెప్పి, మరి ముఖ్యంగా అంబేద్కర్ నగర్లో ఉన్న కుర్రలు కానీ, అదేవిధంగా దళిత కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, పెద్దలు కానీ అందరూ చూసి మన సినిమాని, మన చరిత్రని, సింహాలు తమ యొక్క చరిత్రను తమ చెప్పుకోకపోతే ఆ యొక్క వేటగాడు చెప్పే పిట్ట కథలు, రెట్ట కథలు మనం వినాల్సి వస్తుంది. నీ యొక్క చరిత్ర, సింహాల చరిత్ర తెలుసుకోకపోతే మనందరం కూడా పిరికి వాళ్ళం కానీ మిగిలిపోతాం. అటువంటి మన యొక్క సింహాల చరిత్ర చెప్పిన వాడే పారంజిత్. నిజంగా పారంజిత్ గారికి జయభీములు. మీరందరూ కూడా సినిమా చూడాలి, అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి జయభీములతో సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై అంబేద్కర్, జై బుద్ధ.